కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది ఈ మున్సిపల్ లేఅవుట్ బాగా డెవలప్ కావడానికి ఇక్కడ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఆయనకి మా కాలనీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకే విధంగా అనిపిస్తూ ఉంది సార్? ఈ విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి సైలెంట్‌గా ఉండి ఒక్కసారిగా అంతా సుందరంగా మారుతూ ఉంటే మీకే విధంగా ఉంది? ఎట్లుంటదమ్మా, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటిదాకా ఈ రోడ్లు అంటే ఫస్ట్ రోడ్డు బాగుండిందే గానీ, ఎనక రావాలంటే వర్షం పడ్డప్పుడు కనీసం పల్లెటూళ్ళల్లో చాలా డెవలప్‌మెంట్ ఉండేది. చాలా బాగున్నాయి రోడ్లు. ఈ రోజుల్లో టౌన్‌లో ఇంత కాస్ట్ ఉండి అంకణం 3,5 లక్షలు ఉంది. ఇంత కాస్ట్ ఉన్న ఏరియాలో గూడా నడవడానికి గూడా ఇటు పోతే అసలు కనీసం వర్షం పడ్డప్పుడు నడవడానికి గూడా వీలయ్యేది గాదు. చాలా మంది మహిళలైతే ప్రతి ఒక్కరు కావ్య కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్‌కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం అడగల, మాకు ఆ స్కీమ్‌లు, ఈ స్కీమ్‌లు కావాలని ఎవరు ఏమి అడగల ఆయన్ని. మాకు కేవలం రోడ్లు, డ్రైన్స్ ఏపిచ్చండి సార్ అని ప్రతి ఇంటికి పోయిన మహిళలు అడిగారు. అప్పుడు ఆయన అర్థం చేసుకొని ఇక్కడ ఈ ఇబ్బంది ఉందన్న ఒక కాన్సెప్ట్ తోటి ఆయన ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇవాళ డెవలప్‌మెంట్ చేయడం జరుగుతా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఏ విధంగా ఇబ్బంది పడ్డారు? అసలు అప్పుడు మీరెవరిని అడగలే. ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నామని అన్నారు కదా! అప్పుడు మీరెవరిని ఎళ్లి కన్సల్ట్ అవ్వలేదా? చాలా సార్లు మాట్లాడాము. అప్పుడు ఆయన బేదా మస్తానరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే అది వేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా ఒక రోడ్డు కూడా రాలేదు. అప్పుడు శాంక్షన్స్ పెట్టారు కానీ శాంక్షన్స్ కాలేదు. దాని మీద అంత తీవ్రంగా కృషి చేయడం కూడా జరగలేదు. ఈయన వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన కాలనీ వాసులందరూ కూడా ఆయనకి పట్టుబట్టి ప్రతి ఇంట్లో అదే అడిగారు కాబట్టి ఆయన ఆ మాట ప్రకారం ఆయన చేయడం జరుగుతా ఉంది. అందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే. ప్రతి ఇంటికి క్యాంపెయిన్ లాగా తిరగడం, ప్రతి ఒక్కరి బాధల్ని తెలుసుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇదివరకు ఎప్పుడైనా అలా అడగడం జరిగిందా? లేకపోతే సారే ఫస్ట్‌గా వచ్చి అడుగుతూ ఉన్నారా? టీడీపీ గవర్నమెంట్‌లో అందరు నాయకులు సార్ లాగానే అడుగుతారమ్మా. అయినా ఈయన చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు. మర్చిపోడు. ఒకసారి మాట చెప్పాను అంటే మనం ఎన్ని సార్లు అడిగినా నువ్వు దానికోసం వచ్చావు గదా! అని ముందు మమ్మల్నే ఆయన క్వెషన్ చేస్తాడనమాట. చెప్పిన మాట మర్చిపోవడం జరగదది. ఏదైతే చెప్తాడో అది చేస్తాడు. చెప్పిందే చేస్తాడు. చేసేదే చెప్తాడు. అది. ఇచ్చిన మాట అయితే తప్పకుండా చేస్తారు. నెరవేరుస్తాడు. ఓకే సార్. థాంక్ యూ.